గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఈ జెల్డాల్ మెథడ్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇక్కడ జెల్డాల్ మెథడ్ అనేసి ఇచ్చాడు. ఆ మెథడ్ ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్లో ఎంత పర్సెంట్ నైట్రోజన్ ఉంది అనే దాన్ని మనం ఈ జెల్డాల్ మెథడ్ ద్వారా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో అందులో ఈ జెల్డాల్ మెథడ్లో మనం ఈ డయాగ్రామ్ని డిస్కస్ చేసాము, ప్లస్ ఇక్కడ ఈ ఫార్ములాని మనం డిరైవ్ చేసాం అన్నమాట. దాని తర్వాత ఇక్కడ వరకు మనం ఈ పర్సంటేజ్ గురించి మనం డిస్కస్ చేసాం అనమాట. నైట్రోజన్ యొక్క ఈ పర్సంటేజ్, ఈ ఫార్ములా అనమాట, ఇక్కడ ఈ ఫార్ములా. సో ఆ ఫార్ములా కూడా మనం డిస్కస్ చేసాం అనమాట. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఆ జెల్డాల్ మెథడ్కి డిరైవ్ చేసినటువంటి ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రాబ్లం నెంబర్ 8.22. సో డ్యూరింగ్ ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్, అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో నైట్రోజన్ని మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో ఎంత పర్సెంట్ నైట్రోజన్ ఉంది అనేది మనం ఎస్టిమేట్ చేస్తున్నాము. ఏ మెథడ్ ద్వారా? బై జెల్డాల్స్ మెథడ్. జెల్డాల్స్ మెథడ్ ద్వారా మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. అప్పుడు ఆ జెల్డాల్ మెథడ్లో మనకి ఏమొస్తుంది బయటికి? ఆర్గానిక్ కాంపౌండ్లో నుంచి అమ్మోనియా వస్తుంది. అంటే ద అమ్మోనియా ఎవాల్వ్డ్ ఫ్రమ్ 0.5 grams ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. అంటే 0.5 grams ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొని జెల్డాల్ మెథడ్ చేశాడు. చేస్తే అందులోంచి అమ్మోనియా వచ్చింది. సో ఆ అమ్మోనియా ఎంత వచ్చింది అనేది మనం ఆ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఓకే, అంటే ఏమి ఇచ్చాడు దానికి? 0.5 grams ఆఫ్ కాంపౌండ్ ఇన్ జెల్డాల్స్ ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్ న్యూట్రలైజ్డ్ 10 ml ఆఫ్ 1 molar సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే 10 ml 10 ml అనమాట, 10 milliliters సల్ఫ్యూరిక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేసిండి. అంటే ఏమంటున్నాడంటే ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నాడు. ఎంత? దాని వెయిట్ ఎంత? 500 milligrams, అంటే 0.5 grams. దాన్ని జెల్డాల్ మెథడ్ ద్వారా దాన్ని బర్న్ చేసాడు. సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి బర్న్ చేసాడు. దాని తర్వాత ప్రొసీజర్ ఫాలో చేస్తే, పైన డిస్కస్ చేస్తాం, ఆ ప్రొసీజర్ ఫాలో చేస్తే అమ్మోనియా గ్యాస్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయినటువంటి అమ్మోనియా గ్యాస్ని సల్ఫ్యూరిక్ యాసిడ్, స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో 1 molar సొల్యూషన్లో 1 molar సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్లో పాస్ చేయించాడు. పాస్ చేయిస్తే ఆ రిలీజ్ అయినటువంటి అమ్మోనియా గ్యాస్ ఆ స్టాండర్డ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఎన్ని mlని న్యూట్రలైజ్ చేసింది? 10 mlని న్యూట్రలైజ్ చేసింది. 10 mlని న్యూట్రలైజ్ చేసింది. అంటే ఇప్పుడు ఆ 10 mlని న్యూట్రలైజ్ చేస్తే అందులో ఉన్నటువంటి ఆ నైట్రోజన్, అంటే అమ్మోనియా ఎంత, అందులో ఉన్నటువంటి నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు అనమాట. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద కాంపౌండ్ అంటున్నాడు. మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి జెల్డాల్ ఫ్లాస్క్లో మనం ఆర్గానిక్ కాంపౌండ్ 0.5 grams తీసుకుని దీన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి దీన్ని బాగా బాయిల్ చేసి దాన్ని సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేస్తే వచ్చినటువంటి అమ్మోనియం సల్ఫేట్ని సోడియం హైడ్రాక్సైడ్ ట్రీట్ చేస్తే మనకి అమ్మోనియా గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ అమ్మోనియా గ్యాస్ అనేది రిలీజ్ అయింది. ఈ అమ్మోనియా గ్యాస్ని మనం ఏం చేసామంటే, ఇక్కడ స్టాండర్డ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, H2SO4 1 molar స్టాండర్డ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది. అది ఎన్ని ml అనేది మనకి అవసరం లేదు. కానీ ఈ వచ్చినటువంటి అమ్మోనియా మాత్రం ఇక్కడ 10 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేసింది. 10 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేసింది. అయితే ఆ 10 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేసింది కాబట్టి ఆ రిలీజ్ అయినటువంటి అమ్మోనియాలో ఉన్నటువంటి నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. ఇక్కడ అమ్మోనియాలో నైట్రోజన్ ఉంది కదా, ఈ నైట్రోజన్. సో అమ్మోనియా అంటే ఎంత? ఏంటి? NH3. అందులో N అనేది నైట్రోజన్. అంటే అప్పుడు ఆ రిలీజ్ అయినటువంటి అమ్మోనియాలో ఉన్నటువంటి నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ ఎంత అనేసి అడుగుతున్నాడు అన్నమాట. అది ప్రాబ్లం అనేది. ఇప్పుడు మనం దాన్ని చూద్దాం.
ఇక్కడ ఓకే. సో ఇక్కడ సొల్యూషన్ ఇది 1 మోలార్ ఎం అంటే క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఎం అంటే మోలార్ అంటారు అన్నమాట దాన్ని. 1 మోలార్ ఆఫ్ 10 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 1 మోలార్ ఆఫ్ 20 ml అమ్మోనియాకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే మనం నిన్న క్లాస్లో జెల్డాల్ మెథడ్లో చెప్పుకుందాం. XmL సల్ఫ్యూరిక్ యాసిడ్ న్యూట్రలైజ్ అయితే 2xml అమ్మోనియా కన్జ్యూమ్ అవుతుంది అనేది మనం చెప్పుకుందాం. డబుల్ అమ్మోనియా కన్జ్యూమ్ అవుతుంది. 1 మోలార్ ఇది 1 మోలార్ ఉండాలి, అది 1 మోలార్ ఉండాలి. అప్పుడు ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ 10 ml కన్జ్యూమ్ అయితే ఆ కన్జ్యూమ్ చేయడానికి యూజ్ అయినటువంటి అమ్మోనియా 20 ml అవుతుంది. అది డబుల్ అవుతుంది అనమాట. ఈ పాయింట్ అనమాట. ఓకే. ఇప్పుడు 1000 ml ఆఫ్ 1 మోలార్ అమ్మోనియా కంటైన్స్ 14 grams ఆఫ్ నైట్రోజన్. ఇది మనకి తెలుసు. 1000 ml అంటే దాని అర్థం ఏంటంటే 1 మోలార్ సొల్యూషన్ 1 మోలార్ అమ్మోనియా సొల్యూషన్ 1000 ml ఉందనుకో మన దగ్గర 1000 ml ఉందనుకో, అందులో ఉన్నటువంటి నైట్రోజన్ ఎంత అంటే 14 grams ఉంటుంది. 14 grams ఉంటుంది. అంటే 1000 ml 1 మోలార్ అమ్మోనియా సొల్యూషన్ కంటైన్స్ 14 grams ఉంటుంది. ఎందుకంటే నైట్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 14 కదా, కాబట్టి 14 grams ఉంటుంది. ఇక్కడ నైట్రోజన్ గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే అమ్మోనియా అనుకో, అమ్మోనియా 14 + 3 అంటే 17 grams ఉంటుంది. అమ్మోనియా అయితే 17 grams ఉంటుంది. ఎందుకంటే అమ్మోనియాకి నైట్రోజన్ మాలిక్యులర్ వెయిట్ 14 + 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, 3 హైడ్రోజన్స్కి 3 అంటే 14 + 3 17 వస్తుంది. కానీ మనకు కావాల్సిన నైట్రోజన్ అడిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే 1 మోలార్ ఏ సొల్యూషన్ తీసుకున్నా అది 1000 mlలో దాని మాలిక్యులర్ వెయిట్కి లేకపోతే అటామిక్ వెయిట్కి సరిపడంత గ్రామ్స్ అందులో ఆ కాంపౌండ్ ఉంటుంది. ఇక్కడ నైట్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? 14 కాబట్టి 1 మోలార్ అమ్మోనియా సొల్యూషన్లో ఆ సొల్యూషన్ 1000 ml అయి ఉంటే అందులో 14 grams నైట్రోజన్ ఉంటుంది అనేది బండ గుర్తు అనమాట. ఇది యూనివర్సల్ అనమాట. ఇది యూనివర్సల్. ఓకే. ఇప్పుడు మనకి 1000 ml 1 మోలార్ అమ్మోనియా సొల్యూషన్లో 14 grams ఉంటే మనకి 20 ml కదా ఇక్కడ కన్జ్యూమ్ అయింది. ఇక్కడ మనకి యాక్చువల్గా కన్జ్యూమ్ అయిందంతా 20 ml అమ్మోనియా. ఎందుకంటే 10 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ అయితే 20 ml అమ్మోనియాని మనకి రిలీజ్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఈ 20 ml 1 మోలార్ అమ్మోనియా సొల్యూషన్లో ఎంత నైట్రోజన్ ఉంటుంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 20 × 14/1000. ఇక్కడ 20 × 14/1000 వేయాలి. సో అదే వేస్తాడు. చూసారా, 14 × 20/1000 grams ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది. ఇదేంటిది? అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ 20 ml అనమాట. ఈ అమౌంట్ తెలిసింది మనకి. దీన్ని సింప్లిఫై చేస్తే అమౌంట్ వస్తుంది. దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100 డివైడెడ్ బై ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క టోటల్ వెయిట్ ఇవ్వాలి. ఆర్గానిక్ కాంపౌండ్ ఎం అంటే దాని యొక్క టోటల్ వెయిట్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకి 0.5 grams ఇచ్చాడు. ఇది 0.5 grams మనకి ఇచ్చాడు. కాబట్టి 100/0.5 వేస్తే మనకి ఈ వాల్యూకి ఇంటూ 100 డివైడెడ్ బై 0.5 అనేది మనం వేస్తే ఇదిగో ఇది 100/0.5 వేస్తే మనకి దాన్ని సింప్లిఫై చేస్తే మనకి నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 56.0% వచ్చింది. సో ఆ విధంగా జెల్డాల్ ఫ్లాస్క్ యూస్ చేసి జెల్డాల్ మెథడ్ యూస్ చేసి 0.5 grams ఆర్గానిక్ కాంపౌండ్ని మనం బాయిల్ చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్తో బాయిల్ చేస్తే అమ్మోనియా రిలీజ్ అయిన అమ్మోనియాని సల్ఫ్యూరిక్ యాసిడ్తో మనం న్యూట్రలైజ్ చేస్తే అప్పుడు మనకి వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఎంత? 56% నైట్రోజన్ ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉంది అనేది మనకి వచ్చింది అన్నమాట. సో అది జెల్డాల్ మెథడ్తో
మనకి నైట్రోజన్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాని తర్వాత మనకు ఉన్నది హాలోజన్స్, అంటే ఎస్టిమేషన్ ఆఫ్ హాలోజన్స్ బై కేరియస్ మెథడ్. ఎస్టిమేషన్ ఆఫ్ హాలోజన్స్ బై కేరియస్ మెథడ్. మనం ఇప్పటివరకు ప్రీవియస్ వీడియోస్లో ప్లస్ ఈ వీడియోలో మనం కంపేర్ చేస్తే ఏమేమి చెప్పుకుందాం? కార్బన్ ఎస్టిమేషన్ చేయడం నేర్చుకుందాం, హైడ్రోజన్ ఎస్టిమేషన్ చేయడం నేర్చుకుందాం, నైట్రోజన్ ఎస్టిమేషన్ చేయడం నేర్చుకుందాం. ఆ నైట్రోజన్కి 2 మెథడ్స్ ఉన్నాయి, డ్యూమాస్ మెథడ్, జెల్డాల్ మెథడ్. అవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ప్రాబ్లం తర్వాత, పైన ప్రాబ్లం తర్వాత హాలోజన్స్, ఎస్టిమేషన్ ఆఫ్ హాలోజన్స్ గురించి మనం తెలుసుకోవడానికి చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఈ ఎస్టిమేషన్ ఆఫ్ హాలోజన్ అంటే ఎలా చేస్తారు అనేది చూద్దాం. సో దీన్ని కేరియస్ మెథడ్ అంటారు. ఓకే, దీంట్లో ఈ మెథడ్లో ఏం చేస్తారంటే, ఏ నోన్ మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ హీటెడ్ విత్ ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్. అంటే చాలా కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అనమాట. యాసిడ్స్ అంటేనే చాలా పవర్ఫుల్గా ఉంటాయి, అంటే ఫ్యూమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ అంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఘాటైన ఫ్యూమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. బ్రౌన్ కలర్ ఫ్యూమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఆ ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ని, ఈ ఆర్గానిక్ కాంపౌండ్ని ప్లస్ సిల్వర్ నైట్రేట్ని, AgNO3 అంటారు, సిల్వర్ నైట్రేట్ని, ఈ మూడింటిని ఈ కేరియస్ ట్యూబ్లో తీసుకుంటాం. ఈ కేరియస్ ట్యూబ్ అంటారు దీన్ని. ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ని, ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ని HNO3ని ప్లస్ సిల్వర్ నైట్రేట్ని AgNO3ని ఇక్కడ మనం తీసుకుంటాం అన్నమాట. ఏదో రాసాడు మధ్యలో ఆ బ్లాక్ కలర్ కనిపిస్తుంది ఆర్గానిక్ కాంపౌండ్. సో దాన్ని ఆ బ్లూ కలర్ ఆ AgNO3 ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్తో హీట్ చేస్తాం అన్నమాట. హీట్ చేస్తే ఏమవుతుందంటే, అక్కడ సిల్వర్ నైట్రేట్ ఉంది కదా, AgNO3 సిల్వర్ నైట్రేట్ ఉంది కదా, ఆ సిల్వర్ నైట్రేట్ కాస్త ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి హాలోజన్తో, ఆర్గానిక్ కాంపౌండ్లో హాలోజన్ని దేంతో డినోట్ చేస్తారు? Xతో డినోట్ చేస్తారు. క్లోరిను, బ్రోమిను, అయోడిను వీటిని Xతో డినోట్ చేస్తారు. సో ఆ హాలోజన్ అనేది అక్కడ మనం AgNO3 వేస్తున్నాం కదా, AgNO3. సో ఈ X, ఈ Ag ఈ రెండు కలిసి మనకి AgX అంటే సిల్వర్ హ్యాలైడ్ అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ ఆర్గానిక్ కాంపౌండ్ అంటే ఏంటి? ఇక్కడ కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్న కార్బన్ కాస్త మనకి ఆక్సిడైజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్ అవుతుంది. ప్లస్ హైడ్రోజన్ కాస్త మనకి వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ప్లస్ హాలోజన్ అనేది ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ AgX కింద కన్వర్ట్ అవుతుంది, అంటే సిల్వర్ హ్యాలైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇదిగో సిల్వర్ హ్యాలైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ సిల్వర్ హ్యాలైడ్ అనేది ప్రెసిపిటేట్ అన్నమాట. ప్రెసిపిటేట్ అంటే మనకి థిక్ కలర్ ప్రెసిపిటేట్ వచ్చేస్తుంది. ఆ ప్రెసిపిటేట్ని మనం ఆ సొల్యూషన్లో నుంచి ఈ సొల్యూషన్ ఇక్కడ ఈ కేరియస్ ట్యూబ్ సొల్యూషన్ ఉంది కదా, ఆ కేరియస్ ట్యూబ్ అనేది చాలా థిక్గా ఉంటుంది, చాలా దళసరిగా ఉంటుంది, చాలా థిక్గా ఉంటుంది. అది పగలదు, హీట్ చేసిన పగలదు, గ్లాస్ ట్యూబ్ అనమాట, పగలదు. సో అందులో నుంచి ఆ సొల్యూషన్ని తీసి అందులో ఫామ్ అయినటువంటి ప్రెసిపిటేట్ని మనం ఫిల్టర్ చేసాం అన్నమాట. ప్రెసిపిటేట్ని మనం ఇక్కడ ఒక ఫనెల్ ద్వారా, లేకపోతే సింటెడ్ ఫనెల్ అనేసి ఉంటుంది, ఆ సింటెడ్ ఫనెల్ ద్వారా ఫిల్టర్ చేసాం. ఫిల్టర్ చేస్తే అది ప్రెసిపిటేట్ కాబట్టి ఇక్కడ పైన ఫిల్టరేషన్ ఫ్లాస్క్లో ఇక్కడ సాలిడ్ లాగా అది ముద్దలాగా ఫామ్ అవుతుంది. అంటే వైట్ కలర్ కానీ లేకపోతే లైట్ ఎల్లో కలర్ కానీ, అదే క్లోరిన్ అయితే వైట్ కలరు, బ్రోమిన్, ఐడిన్ అంటే లైట్ ఎల్లో కలరు అలా ఫామ్ అవుతుంది అన్నమాట. సో దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని ఏం చేస్తారంటే డ్రై చేస్తారనమాట. డ్రై చేసి దాని యొక్క వెయిట్ చూస్తారు. ఆ సిల్వర్ హ్యాలైడ్ ఫామ్ అయింది కదా, దాని యొక్క వెయిట్ చూస్తారు. ఆ వెయిట్ అనేది మనం ఎంత, లెట్ ద మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ టేకెన్ m గ్రామ్స్. అంటే మనం స్టార్టింగ్లో ఈ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నాం కదా, ఈ ఆర్గానిక్ కాంపౌండ్ విచ్ కంటైన్స్ హాలోజన్, ఇది m గ్రామ్స్ అనుకోండి అంటున్నాడు, m గ్రామ్స్ అనుకోండి. తర్వాత మాస్ ఆఫ్ AgX ఫార్మ్డ్ ఈజ్ m1 గ్రామ్స్. అంటే ఇక్కడ AgX ఫామ్ అయింది కదా, ఇక్కడ అది m1 గ్రామ్స్. అంటే ఆర్గానిక్ కాంపౌండ్ m గ్రామ్స్, ఫామ్ అయిన AgX m1 గ్రామ్స్ అనమాట అనుకుందాం అనమాట. ఇప్పుడు జనరల్గా AgX అంటే అందులో హాలోజన్ కూడా ఉంది, అంటే సిల్వర్తో పాటు హాలోజన్ కూడా ఉంది.
ఎంత మోల్ ఉంది? ఒక మోల్ AgX తీసుకుంటే అందులో ఇది 1:1 ఉంది. ఏజీ కూడా ఒక యాటమ్ ఏజీ ఉంటే ఇంకో యాటమ్ ఎక్స్ ఉంది, అంటే హాలోజన్ ఉంది, అంటే 1:1 ఉంది. 1:1 ఉంది. ఏజీ 2x లేదు ఇక్కడ. ఏజీ ఒక యాటమ్ ఉంటే 1 మోల్ ఉంటే ఎక్స్ కూడా 1 మోలే ఉంది. అంటే 1 మోల్ ఆఫ్ AgX కంటైన్స్ 1 మోల్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఇది AgX సిల్వర్ హ్యాలైడ్ అనేది మనం 1 మోల్ తీసుకున్నాం అనుకో, అందులో ఎక్స్ అనేది కూడా 1 మోలే ఉంటుంది. 1 మోలే ఉంటుంది. ఓకే, సో 1 మోల్ ఆఫ్ AgX కంటైన్ 1 మోల్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు మాస్ ఆఫ్ హాలోజన్ అంటే ఎంత? m1 గ్రామ్స్ ఆఫ్ హాలోజన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. మాస్ ఆఫ్ హాలోజన్ ఇన్ m1 గ్రామ్స్ ఆఫ్ AgX అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాడు చూడండి. ఇక్కడ 1 మోల్ ఆఫ్ AgX కంటైన్స్ 1 మోల్ ఆఫ్ హాలోజన్. ఇప్పుడు పైన మనం వచ్చినటువంటి AgX ఎన్ని గ్రామ్స్ అనుకున్నాం? m1 గ్రామ్స్ అనుకున్నాం ఇక్కడ. అంటే m1 గ్రామ్స్ ఆఫ్ AgX కంటైన్స్ హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ఎక్స్? హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ 1 మోల్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంట? దాని మాలిక్యులర్ అటామిక్ వెయిట్కి సమానం. అది 1 మోల్ ఆఫ్ ఎక్స్ అంటే దాని అటామిక్ వెయిట్ ఎంత ఉంటో అన్ని గ్రామ్స్కి సమానం. మనం పైన చెప్పుకున్నాం కదా, 1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ కంటైన్స్ ఇట్స్, అంటే 1 మోల్ ఆఫ్ ఏ కాంపౌండ్ మనం తీసుకుంటే ఆ సొల్యూషన్లో మనకి దాని అటామిక్ వెయిట్కి సంబంధించినట్టు ఉంటుంది అనేసి. అంటే పైన మనం జెల్డాల్ మెథడ్లో 1 మోల్ ఆఫ్ అమోనియా కంటైన్స్ 14 గ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్, అంటే 14 అంటే ఏంటి? దాని అటామిక్ వెయిట్ అనమాట. అలాగే ఇక్కడ కూడా 1 మోల్ ఆఫ్ ఎక్స్ అంటే దాని అటామిక్ వెయిట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. దాని అటామిక్ వెయిట్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? ఏమనుకున్నాం మనం? 1 మోల్ ఆఫ్ AgX కంటైన్స్ 1 మోల్ ఆఫ్ ఎక్స్. 1 మోల్ ఆఫ్ AgX అంటే ఏంటి? దాని మాలిక్యులర్ వెయిట్. 1 మోల్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇది ఎలిమెంట్ కాబట్టి దాని అటామిక్ వెయిట్. ఇది AgX అనేది మాలిక్యూల్ కాబట్టి మాలిక్యులర్ వెయిట్కి సమానం. ఈ ఎక్స్ అనేది ఎలిమెంట్ కాబట్టి దాని అటామిక్ వెయిట్కి సమానం. మాలిక్యూల్ అయితే మాలిక్యులర్ వెయిట్, ఎలిమెంట్ అయితే అటామిక్ వెయిట్. కాబట్టి 1 మోల్ ఆఫ్ AgX అంటే అది దాని మాలిక్యులర్ వెయిట్కి సమానం. 1 మోల్ ఆఫ్ ఎక్స్ అంటే అది దాని అటామిక్ వెయిట్కి సమానం. అంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 1 మోల్ ఆఫ్ AgX కంటైన్స్ 1 మోల్ ఆఫ్ ఎక్స్. అంటే m1 గ్రామ్స్ ఆఫ్ AgX కదా మనకు వచ్చింది ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి. అంటే m1 గ్రామ్స్ ఆఫ్ AgX కంటైన్స్ హౌ మచ్ ఆఫ్ ఎక్స్ అని మనం కాల్కులేట్ చేస్తాం. అంటే ఇది మాస్ అనమాట. అంటే మాస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్. అంటే m1 ఇక్కడ m1 ఇంటూ 1 మోల్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? అటామిక్ వెయిట్ ఆఫ్ ఎక్స్. అటామిక్ వెయిట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై 1 మోల్ ఆఫ్ AgX అంటే ఎంత? డివైడెడ్ బై అంటే మాలిక్యులర్ మాస్ ఆఫ్ AgX ఇదన్నమాట. సో ఇక్కడ మనం ఇదంతా డిలీట్ చేద్దాం. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాడు అనమాట. ఇదన్నమాట. సో ఇదేమన్నాడు? మాస్ ఆఫ్ హాలోజన్ ఇన్ m1 గ్రామ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఫార్ములా వేసాడు. ఆ ఫార్ములా ఈ ఫార్ములా సేమే కదా. అటామిక్ వెయిట్ ఆఫ్ ఎక్స్, ఇదిగో అటామిక్ వెయిట్ ఆఫ్ ఎక్స్, ఇది అటామిక్ వెయిట్ ఆఫ్ ఎక్స్. సో ఇంటూ m1 గ్రామ్స్, ఇదిగో m1 గ్రామ్స్ డివైడ్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ AgX, ఇదిగో మాలిక్యులర్ మాస్ ఆఫ్ AgX ఇది. సో ఈ ఫార్ములా సేమ్ అన్నమాట. ఆ విధంగా ఈ ఫార్ములా వచ్చింది మనకి. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఫార్ములా వచ్చింది. ఓకే, ఇదన్నమాట. సో ఇది మాస్ ఆఫ్ హాలోజన్ ఇన్ m1 గ్రామ్స్ ఆఫ్ AgX. ఇప్పుడు మనం దీన్ని పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయాలి. పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇంటూ రాసి 100 అంటే పర్సంటేజ్ కాబట్టి 100 డివైడెడ్ బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ టేకెన్ ఎంత ఇచ్చాడు? ఇదిగో మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ టేకెన్ అంటే m గ్రామ్స్ అన్నమాట, డివైడెడ్ బై m.
డివైడెడ్ బై m. అంటే ఈ ఫార్ములాకి 100/m అనేది మల్టిపుల్ చేస్తే మనకి పర్సంటేజ్ ఆఫ్ హ్యాలోజన్ వస్తుంది. పైన చేసాడో లేదో చూద్దాం. పైన ఇక్కడ కానీ చేయలేదు చూడండి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ హ్యాలోజన్ అంటే డైరెక్ట్గా ఇక్కడ ఏముందో అదే రాస్తాడు. ఇక్కడ జనరల్గా ఏముందో అదే రాస్తాడు చూడండి. ఇక్కడ ఇదే తీసుకొచ్చి రాస్తాడు. అంటే ప్రింటింగ్ మిస్టేక్ చేశాడు అనమాట. ఇక్కడ మాస్ ఆఫ్ హ్యాలోజన్ ఇన్ m1 grams ఆఫ్ AgX అంటే ఇది రాశాడు ఫార్ములా. అంటే పర్సంటేజ్ ఆఫ్ హ్యాలోజన్ కూడా అదే రాస్తాడు. పర్సంటేజ్ ఆఫ్ హ్యాలోజన్ కూడా అటామిక్ వెయిట్ ఆఫ్ X m1 grams ప్లస్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ AgX రాస్తాడు. కానీ యాక్చువల్గా ఇక్కడ ఇంటూ 100 డివైడెడ్ బై m ఉండాలి. ఇది ఫార్ములా. ఓకేనా? ఇది మీ టెక్స్ట్ బుక్స్లో చేంజ్ చేసుకోండి. పర్సంటేజ్ ఆఫ్ హ్యాలోజన్ అంటే ఏంటి ఇదన్నమాట. సో మళ్ళీ ఇది తీసేసి రాస్తాను నేను. పర్సంటేజ్ ఆఫ్ హ్యాలోజన్ అంటే ఏంటి, ఈ ఫార్ములాకి ఇంటూ చేసి 100 డివైడెడ్ బై m అంటే ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్ రాయాలన్నమాట. ఓకే, ఇది పర్సంటేజ్ ఆఫ్ హ్యాలోజన్. ఇది ఓన్లీ ఇది ఒక్కటే రాశాడు కదా, అది రాంగ్ అన్నమాట. టెక్స్ట్ బుక్లో ఏ ప్రింటింగ్ మిస్టేక్ ఏ ఉంటుంది. ఇది కూడా మనం ఇన్కార్పొరేట్ చేయాలి, అది కూడా మనం రాయాలి. అప్పుడే మనకి పర్సంటేజ్ ఆఫ్ హ్యాలోజన్ అనేది మనకి వస్తుంది అన్నమాట. సో ఇది కేరియస్ మెథడ్తో పర్సంటేజ్ ఆఫ్ హ్యాలోజన్ అనేది కనుక్కోవడం అనమాట. ఓకే, సో ఇక్కడ ఫార్ములా, ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు. ఆ ప్రాబ్లంలో మనకి ఈ టోటల్ ఫార్ములా యూస్ చేస్తాడు చూడండి. ఈ టోటల్గా 100/m కూడా యూస్ చేస్తాడు చూడండి ఈ ఫార్ములాలో. లేకపోతే ఆన్సర్ రాదు. ఓన్లీ ఇది ఒక్కటే యూస్ చేస్తే ఆన్సర్ రాదనమాట. ఈ 100/m కూడా యూస్ చేయాలన్నమాట. ఈ ప్రాబ్లం చూద్దాం. ఇన్ కేరియస్ మెథడ్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ హ్యాలోజన్ 0.15 grams ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ అంటే m. 0.15 అంటే ఏంటి, m అనమాట. m గేవ్ 0.12 grams ఆఫ్ AgBr అంటే AgXకి బదులు AgBr బ్రోమిన్ తీసుకున్నాడు అనమాట. ఆర్గానిక్ కాంపౌండ్లో బ్రోమిన్ ఉంది. ఎస్టిమేషన్ ఆఫ్ హ్యాలోజన్, అది మనం హ్యాలోజన్ X అనుకున్నాం కదా. ఇక్కడ X అంటే ఏంటి, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ, ఫ్లోరిన్ కానీ హ్యాలోజన్స్ అనమాట. కానీ ఇక్కడ బ్రోమిన్ అనుకున్నాడు, AgBr అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో బ్రోమిన్ ఉందన్నమాట. సో ఇన్ కేరియస్ మెథడ్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ హ్యాలోజన్ 0.15 grams ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ అంటే 15 grams అంటే m అనమాట అది. సో గేవ్ 0.12 grams ఆఫ్ AgBr, 0.12 grams ఆఫ్ AgBr. ఫైండ్ అవుట్ AgBr అంటే ఏంటి, m1 అనమాట. m1 అది 0.12, m అనేది 0.15. ఓకే, ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్ ఇన్ ద కాంపౌండ్. ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్ ఇన్ ద కాంపౌండ్ అంటున్నాం. ఇప్పుడు మనకి 1 mole ఆఫ్ AgBr ఎంత ఇస్తుంది మనకి, 1 mole ఆఫ్ బ్రోమిన్ ఇస్తుంది. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, 1 mole ఆఫ్ AgBr, 1 mole ఆఫ్ ఇది 1 mole ఆఫ్ AgBr కంటైన్స్ 1 mole ఆఫ్ Br అనమాట. 1 mole ఆఫ్ AgX కంటైన్స్ 1 mole ఆఫ్ X అనుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా 1 mole ఆఫ్ AgBr కంటైన్స్ 1 mole ఆఫ్ Br. సో ఇక్కడ మనం AgBr యొక్క మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. Ag అంటే ఎంత, Ag అంటే ఎంత, సిల్వర్ 108 అనమాట. Ag యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత, 108. సో బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత, 18 అంటే AgBr యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 188 వస్తుంది. AgBr యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 188 వస్తుంది అనమాట. అంటే Ag అనేది 108 అటామిక్ వెయిట్, బ్రోమిన్ అనేది 80. ఆ రెండింటిని యాడ్ చేస్తే 188 అనేది మోలార్ మాస్ ఆఫ్ AgBr వస్తుంది. అంటే 1 mole ఆఫ్ AgBr అంటే దేనికి సమానం, 188 grams సమానం. అదే 1 mole ఆఫ్ బ్రోమిన్ దేనికి సమానం, 18 grams సమానం. ఎందుకంటే దాని అటామిక్ వెయిట్ 80 కాబట్టి. 1 mole ఆఫ్ AgBr 188, 1 mole ఆఫ్ బ్రోమిన్ 80 grams. అంటే 188 grams ఆఫ్ AgBrలో 80 grams ఆఫ్ బ్రోమిన్ ఉంటుంది. కానీ మనకి ఇచ్చినటువంటి AgBr ఎంత, 0.12 grams.
అప్పుడు 0.12 గ్రామ్స్ AgBr ఎంత ఉంటుంది అంటే క్రాస్ మల్టిప్లై చేసేయాలి. అంటే 0.12 ఇంటూ 80 డివైడెడ్ బై 188 ఇదన్నమాట. సో దానికి 100/m అంటే 100 ఇక్కడ వేసాడు. m అంటే ఎంత 0.15 అంటే ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్ 0.15. అది వేసి సింపుల్ చూసారా 100/m వేసాడు ఇక్కడ. పర్సెంట్ ఆఫ్ బోరోమిన్ అంటే ఇక్కడ 100/m అనుకుందాం కదా, ఎక్స్ట్రా రాసాం కదా మనం. సో ఇక్కడ కూడా 100/m, m అంటే 0.15 గ్రామ్స్ అనమాట, అంటే ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క వెయిట్. అది వేస్తే మనకి 34.04% ఆఫ్ బ్రోమిన్ ఉంది అనేసి మనకి వచ్చింది అనమాట. ఓకే, ఆ విధంగా మనం ఈ కేరియస్ మెథడ్ని యూస్ చేసి ఆ ఫార్ములాని యూస్ చేసి పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్ అనేది మనం కనుక్కుందాం అనమాట. ఓకే, సో ఇది పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్. సో నెక్స్ట్ వీడియోలో మనం పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్, ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.